హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? తాబేలు తన షెల్ను ఎలా పగులగొట్టింది. ఒక శరదృతువు రోజు తాబేలు పక్షులతో మాట్లాడుతోంది. వారు అన్నారు, శీతాకాలం వస్తోంది. త్వరలో ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. వెచ్చగా ఉన్న దక్షిణాన ఎగిరిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నేను మీతో రావచ్చా అని అడిగాడు తాబేలు. మొదట పక్షులు అన్నాయి, లేదు. తాబేలు ప్రాధేయపడింది. చివరగా నేను మీతో వెళ్ళడానికి ఏదో ఒక మార్గం ఉండాలి. పక్షులు అంగీకరించాయి. ఈ కర్రను గట్టిగా పట్టుకోవడానికి మీ నోటిని ఉపయోగించండి. పక్షులు వివరించాయి. తాబేలు అలా చేసింది. అప్పుడు రెండు పెద్ద పక్షులు కర్ర చివరలను పట్టుకున్నాయి. కాసేపటికే అవి తాబేలుతో సహా ఆకాశంలో చాలా ఎత్తుకు చేరుకున్నాయి. తాబేలు మునుపెన్నడూ భూమి నుండి ఇంత ఎత్తులో లేదు. అతను క్రిందికి చూసి ప్రతిదీ ఎంత చిన్నదిగా కనిపిస్తుందో చూడగలడు. వాళ్ళు ఎంత దూరం వచ్చారు, ఎంత దూరం వెళ్ళాలి అని ఆలోచించాడు. తాబేలు పక్షుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించింది. అతను వాటి వైపు తన కళ్ళు తిప్పాడు. కాని అవి గమనించలేదు. వాడు కూడా కాళ్ళు ఊపాడు. విసుగు. తాబేలు మాట్లాడటానికి నోరు తెరిచింది. ఆ సమయంలో అతను కర్రను విడిచిపెట్టి పడటం ప్రారంభించాడు. అతను ఆకాశం నుండి కింద పడి నేలను బలంగా కొట్టాడు. తాబేలు శరీరం నొప్పిగా ఉంది. అతను చాలా బాధపడ్డాడు. అతని షెల్ మొత్తం పగిలిందని అతను గమనించలేదు. అతను ఒక చెరువులోకి పాకాడు మరియు దిగువకు ఈదుకున్నాడు. అక్కడ అతను బురదలో ఒక రంధ్రం తవ్వాడు మరియు చలికాలం అంతా నిద్రపోయాడు. వసంతంలో తాబేలు మేల్కొన్నాను. తన పెంకు పగుళ్లకు అతను చాలా గర్వపడ్డాడు. అప్పటి నుండి ప్రతి తాబేలు పెంకు దాని అంతటా పగుళ్లు ఉన్నట్లు కనిపిస్తుంది.